మీ అందరికీ మరొకసారి మరణాతా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. వాక్యము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఈ మాసము దిద్దుబాటు మాసమని మా దైవజనుని చేత మీరే చక్కటి మహిమగల పేరును ప్రభువా పెట్టారు. సమూయేలు ఇశ్రాయేలీలను ఎలాగూ దిద్దుతూ వచ్చాడో, నేటి కాల ఇశ్రాయేలీయులముగా ఈ భూమి మీద ఉన్న మేమందరము కూడా ఈ వాక్యము ద్వారా మేమందరము మా బ్రతుకులను, మా జీవితములను, మా అంతరంగములను దిద్దుకునే భాగ్యము దయచేయుమని, నీ రూపలావణ్యములను అద్దుకొని రెండవ రాకడకు సిద్ధపడి నీ ముఖ ప్రకాశతను చూడగల ధన్యత దయచేయుమని మా మంచి వర్తమానికుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ కూడా మిస్పాకు రమ్మని పిలుస్తూ, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా ఒక చోట కూడుకొని ఉండండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఒక చోటనే కూడి ఉన్నారు. ఈ వాక్యాన్ని వివరించే ముందు ఇశ్రాయేలీలు ఏ ఏ పద్ధతులను పాటిస్తే దేవుడు వారిని ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించాడో ఆ పద్ధతులను కూడా మనము పాటించినట్లయితే మనకు దేవుడు విడుదలిచ్చేవాడు అయి ఉన్నాడు, విమోచన కలుగ చేసేవారు అయి ఉన్నారు. దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి దుఃఖకరమైనవి, దేవునికి ఇష్టము లేనివి, ఆయన గాయాలు రేపే నడక కానీ పడక కానీ నీ జీవితంలో ఉందేమో సరిచూసుకొని సరిచేసుకుని మనందరము కూడా శుద్ధీకరణ పాటించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన ఒక్కటే చేస్తే సరిపోదు, కానీ ప్రార్థనతో పాటు మనము శుద్ధి కూడా కలిగి ఉండాలి అన్న సంగతి ఈ వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థనల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నేనేమంటాను అనంటే, ఉపవాస ప్రార్థనలు అనడం కంటే ఉపవాస ప్రార్థన దినములను, పండగ దినాలను, పర్వదినాలను, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే దినాలని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ కూడా పడిపోయిన బలిపీఠములను కట్టబడతాయి, దూరంగా ఉన్నవారు దగ్గర అవుతారు. దోషాలు చెప్పుకోవడానికి కాదు కానీ ఈ కూడికలు, దోషాలన్నీ కడుక్కోవడానికే ఈ కూడికలు అన్న సంగతిని మనందరం కూడా గ్రహించాలి. మన ఇంటికి ఏవైతే దోషాలు ఉన్నాయో, మన ఒంటికి ఏవైతే దోషాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో, మన యవన బిడ్డల్లో కనబడని దోషాలు ఏమున్నాయో, మన స్వజనులలో ఎలాంటి దోషాలు ఉన్నాయో అవన్నీ ఒప్పుకొని ప్రభువు ఎదుట చెప్పుకొని
ఎలాగైతే ప్రియదేవుని పిల్లలారా ఎజ్రా నెహేమియాలు ఇరువురు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రార్థన చేశారో, వారి అందరికీ ముందుగా ఉన్న అగ్రజుడు ఎవరు అనంటే ప్రవక్త సమూయేలు గారు. దేవునికే మహిమ కలుగునుగాక. మనము బాధలో ఉంటే మన యావత్తు బాధను పొందే దేవుడు మన దేవుడు అని గ్రహించండి. మనము నవ్వితే నవ్వే దేవుడు అన్న సంగతిని కూడా మీరు గ్రహించండి. ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడే 3వ వచనాన్ని ఒక్కసారి ప్రియదేవుని పిల్లలారా మనం చదువుదాం. లేదా 2వ వచనం, మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ప్రియమైన దేవుని పిల్లలారా, మందసము వారికి దూరమై ఎన్ని సంవత్సరాలయ్యింది? 20 సంవత్సరాలయ్యింది. మందసము అంటే ప్రభువే కనుక ప్రభువు వారికి దూరముగా ఉన్నాడు. అందుకే వారికి బాధ దగ్గరయ్యింది. దేవుడు నీకు దూరమైనా, నీవు దేవునికి దూరమైనా మనకు కలిగేవి దుఃఖాలే, శోధనలే, వేదనలే. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి దూరమైనందువల్ల వాడు సమస్తము కోల్పోయాడు, కానీ వాడికి ఆహారము కూడా చివరికి దొరకలేదు. అంటే ప్రభువు లేకుండా మనము ఏది చేసినా దానిలో మనము సంపూర్ణమైన విజయాన్ని మనము సాధించలేము. బాధలు, ఇబ్బందులు వస్తాయి. తరమవలసినటువంటి ఇశ్రాయేలీయులే ఫిలిష్తీయుల చేత తరమబడుతున్నారు. అందుకని శత్రువులు ఇశ్రాయేలులను చంపుటకు సిద్ధముగా ఉన్నారు. ఇవన్నీ ప్రవక్త సమూయేలుకు బాగా తెలుసు. తెలిసిన ప్రవక్త ఈ ప్రజలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు, మీరందరూ మిస్పాకు రండి, మీ బాధలన్నిటిని తీసివేయడానికి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసముండి నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ రండి. అంటే సమస్యకు పరిష్కారాన్ని గూర్చి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. సమస్యకు పరిష్కారం ఇంటి దగ్గర ఉంటే అవ్వదు. సమస్యకు పరిష్కారము చావు కాదు. సమస్యకు పరిష్కారము జ్ఞానము కాదు. మన జ్ఞానముతో, మన తెలివితో, మన ధనముతో, మన జనముతో, మన బలముతో ప్రియ దేవుని పిల్లలారా మనము సాధించగలిగితే దేవుడితో మనకు పనేమీ లేదు. అందుకే నేనేమంటున్నాను అంటే, సమూయేలు ప్రవక్త ఎలాగైతే పిలిచాడో దైవ సేవకులు కూడా మీరు ఆశీర్వదింపబడతారు, ప్రార్థనకు రండి, మీరు ఆశీర్వదింపబడతారు, సన్నిధికి రండి, మీరు దీవించబడతారు, యావత్ మీ బాధల్లో మేము కూడా బాధ పొంది మీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తాము అని అంటే, ఉపవాస ప్రార్థనకు ఏకీభవించలేని అపవాది మనసు చాలామందిలో ఉంది. దేవుని మనసు అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఏకీభవిస్తారు. అంటే ఒక మాట సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, విడుదల చేయడం దేవుడికి ఇష్టం, అలా మట్టి పిసుక్కుని బ్రతకడం ఫరో గాడికి ఇష్టం. అవునా కదా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అంటున్నాడు ఫరో, ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. ఎటు వెళదాం? మాట్లాడలేదు. సరే, మంచిది ప్రియదేవుని పిల్లలారా. అందుకనే ఈరోజు సమూయేలు ప్రవక్త ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులను ఏ విధముగా దిద్దాడు అనే విషయాన్ని ఒక 5 విషయాలు నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులను విడిపించడానికి, ఇశ్రాయేలీయులను శత్రువుల మీద గెలిపించడానికి, వారి కలిగి ఉన్న సమస్తమైన బాధల నుండి దేవుడు తప్పించడానికి, ప్రార్థన ఉపవాసము ద్వారా దేవునికి దగ్గర చేయడానికి, లేదా దేవుని దగ్గరకు నడిపించడానికి, బ్రతుకు కాలమంతటిలో దేవుని కలిగి జీవించడానికి
దేవునితో సహవాసం కలిగి ఉండడానికి సమూయేలు ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్తున్నాడు. అయా ఇశ్రాయేలీయులారా, మీరందరూ కూడా మిస్పాకు రండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన. అది ఎవరి పక్షాన చెప్పండి అమ్మా? ఇశ్రాయేలీయుల పక్షమున సమూయేలు ఏం చేస్తానంటున్నారు చెప్పాలి మీరు. అందుకే మనము కూడా ఇతరులకు పక్షమున మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇదే ప్రార్థన ఇలాగే యెరూషలేము పట్టణ ప్రజల కొరకు, యూదుల కొరకు నెహెమ్యా గారు కూడా ప్రార్థన చేశాడు. ఇతరుల కొరకు ఎప్పుడైతే సమయాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు ఖర్చు చేసి ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు వారికి మేలు చేస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు మీ అందరికీ నేను చెప్పే మాట, ప్రభువైనటువంటి యేసుక్రీస్తును బట్టి మనందరము కూడా ఏ విధమైనటువంటి దిద్దుబాటు కలిగి ఉండాలి, తప్పులను సరిచేసుకోవాలి. గనుక ప్రియదేవుని పిల్లలారా, అయ్యగారు అన్నారు కదా, దిద్దుకున్నవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు, దిద్దు కొననివాడు దీర్ఘకాల చింతలో ఉండిపోతాడు. ఇప్పుడు దిద్దుకుందామా వద్దనుకుందామా? అందుకే అయ్యగారు చక్కగా వ్రాస్తూ, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వంశు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఇప్పుడు 3వ వచనాన్ని మనం చదువుదాం. మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? దిద్దుకోవాలి. అద్దం ముందు నిలబడినప్పుడు ఎలాగైతే మనము దిద్దుకొని అద్దుకుంటామో అలాగే బైబిల్ అనే అద్దము ఎదుట నిలవబడిన అంతరంగాన్ని దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. చిన్నతనములో పిల్లలకు అక్షరాభ్యాసము చేసి అక్షరాలు దిద్దిచ్చాం. వారు తప్పు రాస్తే ఎడం చేత్తో రాస్తే ఆ చేత్తో రాయకూడదు నాన్న, ఆ చేత్తో తినకూడదు నాన్న, ఆ చేతితో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, ఈ చేతితో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయని మన బిడ్డల తప్పులు ఎలాగైతే మనము చిన్నప్పుడే సరిదిద్దామో అలాగే బైబిలు అనబడే ఈ నిలువుట అద్దము ఎదుట మనందరము కూడా మన బ్రతుకులను మనము దిద్దుకోవాలి. అందుకే దేవుడు అద్దములాగా దేవుడు నిన్నిచ్చాడు ఈ బైబిల్ గ్రంథాన్ని. అందుకనే అద్దం మీద కోపం వచ్చి అద్దాన్ని పగలగొడితే నీ అందమేమన్నా పెరుగుద్దా? ముఖాన్ని ఉన్న మత్స్యమైన పోయుద్దా? అందుకనే బైబిల్ మీద కోపం వచ్చినా, బోధించేవాడి మీద కోపం వచ్చినా నీవేమీ దిద్దుకోలేవు. శరీరానుసారులు ప్రియదేవుని పిల్లలారా శరీరానికే పెద్ద పీటేస్తారు. ప్రార్థన ఉపవాసం అనగానే మేము ఉపవాసం ఉండలేం, మాకు చాలా పనులు ఉన్నాయి, మేము రాలేం, ఈ రాత్రి ప్రార్థనకి వెళితే ఉదయాన్నే లేవలేం, లేచి మరలా పనిలోకి వెళ్ళలేం, ఇలాంటి వంకలు చెప్పేవారు, సాకులు చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ నేనంటాను, నీ మీద ఉన్న పాపపు బరువు కంటే, నీ మీద ఉన్న శాపపు బరువు కంటే, నీ మీద ఉన్న రుణము బరువు కంటే, నీ మీద ఉన్నటువంటి ప్రియదేవుని పిల్లలారా పితరుల శాప పాపముల బరువు కంటే మోకరించి దేవుని సన్నిధిలో హృదయమార కన్నీరు కార్చడం పెద్ద భారమేమీ కాదు అని నా భావన. దేవునికే మహిమ కలుగును గాక. అందుకని నీ కొరకు ఇంత భారము మోసిన ప్రభువు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? అందుకే సమూయేలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరందరూ కూడా మిస్పాకి రండి. మందసం మీకు దూరం అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది, అందుకే మీకు ఈ బాధ.
అందుకే మీకు ఈ వేదన, అందుకే మీకు ఈ కష్టాలు, అందుకే ఫిలిష్తీయుడు మీ మీద దండెత్తి దాడి చేస్తున్నాడు. అయితే మీరందరూ రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలా పిలుపునిచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇవాళ? మాట్లాడలేదు మీరు. మీ కొరకు ఉపవాసం ఉంటాం అనేవారు ఎవరున్నారు? మీ కొరకు కన్నీరు కారుస్తాం అనేవాళ్ళు ఎవరున్నారు? అందుకే నేను అంటాను, దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, అయితే వారికి ఒక 5 కండిషన్స్ అక్కడ అప్లై చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ మహా గొప్ప ప్రవక్త, బాల్యము నుండి భక్తిగా ఎదిగినవాడు, బాల్యము నుండి దేవుని పిల్లలారా పరిశుద్ధత అనబడే సన్మార్గములో ఎదిగినవాడు, పరిచర్య చేసి ప్రార్థనాపరుడుగా, పరిచర్య చేసి ప్రవక్తగా ఎదిగినవాడు, దాను మొదలుకొని బేర్షెబా వరకు దేవుని పిల్లలారా తాను బ్రతుకు కాలమంతటిలో వృద్ధాప్యము వరకు కూడా ఒక్క మాట కూడా తప్పిపోకుండా, ఒక్క ప్రవచనం కూడా తప్పిపోకుండా తన జీవితాన్ని గడిపిన గొప్ప ప్రవక్త సమూయేలు గారు. అలాంటి సమూయేలు గారు ఇశ్రాయేలీయులని దిద్దుతూ ఉన్నాడు. ఏంటో చూద్దాము రండి. 3వ వచనాన్ని చదువుదాం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో ఒకే వచనములో 5 విషయాలు ఉన్నాయి, మీకు చెప్తాను. మొట్టమొదటిది, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోవాలి, అంటే తిరగాలి. దేవుడు మీకు మేలు చేయాలి అన్నా, దేవుడు కీడు నుండి మనల్ని తప్పించాలి అన్నా ఎవరో చెప్పారు కాదు, ఎవరో చేయమన్నారు కాదు, ఎవరో అక్కడికి వెళ్ళమన్నారు కాదు. నీ పూర్ణ హృదయముతో, ఈనాటి కాలంలో క్రైస్తవునికి తప్పక ఉండవలసిన నియమం పూర్ణ హృదయం. ఏముండాలమ్మా? అది. ఏదైనా పని సగము సగము చేసి వదిలేస్తే ఆ వ్యక్తి మనకు నచ్చుతాడా? సగము సగము చేసే మనిషిని మనము నమ్ముతామా? చెప్పండి. ఒకవేళ మీ పెళ్లి కార్యమే, మీ గృహప్రవేశ కార్యమే, లేదు మీరు కడుతున్న బిల్డింగ్ కన్స్ట్రక్షనే, ఒకవేళ ప్రియ దేవుని పిల్లలారా దేవుని యొక్క దైవ సన్నిధిలో దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపలో సగం సగం కట్టి వదిలేశారు అనుకోండి, మీరు అప్పగించిన పని ఒకవేళ మధ్యలో ఎవరైనా ఆపేశారనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి మీరు పని అప్పగిస్తారా? చెప్పండి. అప్పగిస్తారా? అప్పగించరు. అలాగే క్రైస్తవునికి తప్పక ఉండవలసిన నియమం ఏంటి అంటే పూర్ణ హృదయం. ఏం కలిగి ఉండాలి? అది పరిపూర్ణముగా మీరు ఏం కలిగి ఉండాలి అని అంటే హృదయాన్ని కలిగి మీరు భక్తి చేయాలి. అందుకని ఇక్కడ కూడా ప్రభువు దగ్గరికి వస్తున్నారు, కానీ పూర్ణ హృదయముతో చాలామంది ప్రభు దగ్గరికి రావడం లేదు. చాలామంది ప్రభు దగ్గరకు వస్తున్నారు అంటే మనుషుల దగ్గరగా ఉన్నారు, కానీ వారి మనస్సులు మాత్రం దూరంగా ఉన్నాయి. లోతు వెంట లోతు భార్య నడుస్తూ ఉంది, కానీ ఆ మనస్సు మాత్రం సొదొమ గొమొర్రా ఆస్తుల మీద ఉంది. అలాగే ఇశ్రాయేలీయులు మోషేతో నడుస్తున్నారు, కానీ ఆలోచనలన్నీ ఐగుప్తీవే, అలవాట్లన్నీ ఐగుప్తీవే, అభిరుచులన్నీ ఐగుప్తీవే, మాటలన్నీ కూడా ఐగుప్తీలో ఉన్న మాటలే మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పనా, కాళ్ళు ముందుకు నడుస్తున్నాయి, మనసు వెనక నడుస్తుంది. కాళ్ళేమో కనానుకు నడుస్తున్నాయి, కానీ మనస్సు మాత్రం, వారి మనసులు ఇటున్నాయి, ఐగుప్తీ వైపు ఉన్నాయి. దీనినే వేషధారణ అన్నారు. ఏమన్నారు? అందుకే వేషధారణతో కూడిన భక్తి చేస్తే చివరగా మనము వెర్రివారముగా మార్చబడతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు అన్నిటిలో బాగున్నారు, కానీ ఉండవలసినవి లేవు.
పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు ఏం చేయాలి? మళ్ళుకోవాలి. ఏ హృదయముతో? ఇది మొదటిది. మీకున్న యావత్ బాధ బహుమానముగా మార్చబడాలి అన్నా, ఫిలిష్తీయులపై మీరు విజయము సాధించాలి అన్నా, శత్రు భయము భీతి మీకు లేకుండా ఉండాలి అన్నా మీరు ఏం చేయాలి? మాట్లాడలేదు. పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మళ్ళుకోవాలి. అందుకని నిండు పరిపూర్ణమైనటువంటి హృదయం సగము లోకానికి సగము దేవునికి ఇవ్వడానికి అవకాశము లేదు. నిండు మనసుతో దేవుని దగ్గరికి రావాలి. మెండైన దీవెనలు ప్రభు మనకి ఇస్తారు. రెండవది 7:3 వచనములో అక్కడే అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, రెండవ మాట ఏం చేయాలట? అన్య దేవతలు మీ మధ్య నుండి మీరు తీసివేయాలి. అంటే మీ మధ్యలో, మీ మనస్సులో గోడల మీద ఉన్న ఫోటోలు అయితే తీసేశారు, కానీ మీ హృదయాల్లో ఉన్నటువంటి వాటిని తీసివేశారా? అన్నము పెట్టకుండా కడుపునైతే మార్చుకుంటున్నారు, కానీ నేను చాలామంది క్రైస్తవులకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారములో ఒకరోజు సెల్ ఫోన్ ఉపవాసం చేయండి చాలు. ఏ ఉపవాసం అది? ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ప్రభు యొక్క దైవ సాన్నిధ్యములో ఉన్నారు కనుక కొంతమందికి సెల్ ఫోన్, కొంతమందికి టీవీ, కొంతమందికి సీరియల్. కానీ ఏమని చెప్తున్నాం? మాట్లాడలేదు. మేము ఉపవాసం ఉంటున్నాం, మేము మందిరానికి వెళుతున్నాం. కొంతమందికి వాడి ఇల్లే దేవుని పిల్లారా సర్వస్వం. ఆ ఇల్లు దాటి రాడు బయటకాడు ప్రార్థన అంటే. కొంతమంది ఈ ప్రార్థనకు వెళితే చందా ఇవ్వాలేమో, వెళ్లకుండా ఉంటే ఇవ్వక్కర్లేదు కదా. నువ్వు ఇచ్చే 100 రూపాయల చందా నీకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే వాడి ఉద్దేశంలో దేనికి ఎక్కువ విలువిస్తున్నాడు? అటువంటి వారికి అప్పు తీరదో అమ్మ దేవుడికి ఇవ్వలేడు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి సమయం ఇవ్వనప్పుడు దేవుడు నీకు ఎలా ఆశీర్వాదాన్ని ఇస్తాడు? చాలా మంది ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఉన్నారండి ఉపవాస ప్రార్థన. నువ్వు ఎందుకు వచ్చావో ప్రభువు తెలుసు, ఎందుకు మానేసావో కూడా చెప్పాలి మీరు. కొంతమందికి ప్రార్థన 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 అంటే నచ్చదో. దేవదాసయ్య గారు చక్కగా మాట్లాడుతూ శిరచ్ఛేదంలో ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు లేడా? ఇక రాబోయే రోజుల్లో ఇంటింటికి వచ్చి బల్లారాధన ఇమ్మంటారేమో. ఏం మాట్లాడలేదు. పాస్టర్ గారు మేము ఇల్లు కదిలి రాగానే నువ్వే ఆ కారు వేసుకుని మా ఇంటికి వచ్చేసి బల్లారాధన ఇచ్చే ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తామంటే అలా కూడా ఇచ్చే పాస్టర్లు తయారవుతారేమో. నేను ఆ కాలం వరకు ఉండకుందును గాక. ఆమేన్. అది నా కాలంలో అలా రాకుండా అంతే. ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు లేడా? పైకి భక్తుల్లాగానే ఉంటారు, నీతిమంతుల్లాగా ఉంటారు, నీతి మాటలు మాట్లాడతారు. వీళ్ళందరూ పరిచయులు అన్నమాట. వీళ్ళందరూ ఎవరు? అందుకని ఇక్కడ అన్య దేవతలను మీ మధ్యలో నుండి తీసివేయండి. కొంతమందికి కడుపే దేవుడు, కొంతమందికి ధనమే దేవుడు, కొంతమందికి సుఖమే దేవుడు, మరి కొంతమందికి వారి ఇల్లే దేవుని పిల్లలారా వారి మంచమే, వారి కంచమే. ఇవన్నీ దేవుడు అంటున్నాడు అన్య దేవతల వంటివి. దేవుడికి దేవతకి వ్యత్యాసం ఏమిటి? దేవుడేమో మన కొరకు బలి అయిపోయాడు, దేవత ఏమో నిన్నే బలి తీసుకుంటుంది, నిన్నే కోరుద్ది. నీ సమయాన్ని తినేస్తుంది సెల్ ఫోన్. దేవుని పిల్లరా నీ జ్ఞానాన్ని తినేస్తుంది,
నీ తెలివిని తినేస్తుంది, నీ బలాన్ని తినేస్తుంది, నిన్ను కాకుండా చేస్తుంది. అదొక తాగుబోతోడి కంటే, వ్యభిచారి కంటే గొప్ప ఎడిక్షన్ ఏమిటి అని అంటే సెల్ ఫోన్ అనే మహమ్మారి. కొంతమంది ఎంత భక్తి చేసినా టీవీ సీరియల్ మానరు. ఆ సమయానికి అది పెట్టేయాలి. లేకపోతే వాళ్ళకి దేవుని పిల్లలు తాగుబోతోడికి నరాలన్నీ ఉనికిపోయినట్టు ఉనికిపోతారు. వాళ్ళు పిల్లలు పలకరిస్తే పలకరు, కోపం వచ్చేద్ది మనిషికి వచ్చినట్టు. వాళ్ళు మనుషులు కాదు, మహాత్ములు వాళ్ళు. మన ఇంట్లోనే దేవుడు రూపం వేసుకుని దెయ్యపు మనసు కలిగి గబ్బిలాల్లాగా తిరుగుతూ ఉంటారు తలకిందులుగా. జాగ్రత్త. మన చోటకు నేను వెళితే పెద్ద పాశ్రమ గారు వాళ్ళ మనవరాలను ఎత్తుకుని, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఎత్తుకుని అంటుంది, అయ్యా అయ్యా అదిగో మా బాబు ఉన్నాడు కదా, వాళ్ళమ్మ ఆవిడ పని కట్టడం వస్తుందని వీడికి సెల్ ఫోన్ అలవాటు చేసేసింది. సెల్ ఫోన్ లేకపోతే స్నానం చేయడు, సెల్ ఫోన్ లేకపోతే అన్నం తినడు. వాళ్ళు ఎవరు మళ్ళీ చెప్పండి అమ్మా? సేవకులు. చూసారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలమని చెప్తూ దేవునికి అడ్డుగా ఉన్నది నీలో నుండి తీసివేయకపోతే నువ్వెవరివి కాదు. అందుకే అయ్యగారు రాశారు కదా, మీ మనస్సులో ఉన్న అడ్డులను ఒత్తిగించి ప్రభు బల్లకు తెల్ల పావురముల వలె రండి. మీ మనస్సులో ఉన్న అడ్డులు, మనిషి మీద అడ్డం ఉందా, మాట అడ్డం ఉందా, శత్రువు అడ్డంగా ఉన్నాడా, నీకు పగ అడ్డంగా ఉందా, ఏది అడ్డంగా ఉందో ఆ అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి. కొంతమందికి అల్లరితో కూడిన ఆటపాటలు, కొంతమందికి దూషణ మాటలు, కొంతమందికి బూతులు, కొంతమందికి చాడీలు, కొంతమందికి చెడిన మనస్సు, కొంతమంది ఎవడైనా ఆశీర్వదింపబడితే వారవలేనితనం, కొంతమందికి ముసలమ్మ ముచ్చట్లు. ఇవన్నీ కూడా చెడు సహవాసాలన్నీ కూడా చెప్పండి అన్య దేవతల వంటివే. మీకు అర్థమైందా? వీటిని తీసివేయకపోతే నీ ఉపవాసమును కానీ నీ భక్తిని కానీ దేవుడు అంగీకరించడు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు మళ్ళుకోవాలి. రెండవది, అన్య దేవతలను మీ మధ్యలో నుండి చెప్పండి అమ్మా తీసేయాలి, వాటిని పారేసేయాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ మధ్యలో ఏమున్నాయో, మీ హృదయంలో ఏమున్నాయో, లోక సంబంధమైన భూ సంబంధమైన మీద వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. ఇవన్నీ తీసేస్తే దేవుని ముఖ దర్శనం మనం చూడగలం. ఆమేన్. అది యాకోబు బలిపీఠం కట్టాలన్నప్పుడు దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు ఆదికాండములో. యాకోబు, నీ ఇంటి వారితో చెప్పు, మీ మధ్యన ఉన్నటువంటి అన్య దేవతలన్నింటినీ కూడా తీసి పారవేసి నిన్ను నీవు శుచిపరుచుకొని వచ్చిన బలిపీఠాన్ని కట్టాలి అన్నాడు. ఎందుకని అన్నాడు ఆ మాట? వస్తూ వస్తూ రాహేలు తేకూడని దాన్ని తెచ్చింది. దేవుని పిల్లలు చెప్పకూడని అబద్ధం తండ్రికి. అలాంటివి మీలో ఏమైనా, ఇప్పుడు నేను మీలో కొంతమందిని ఎరుగుదును. ఏం బాబు, ఎందుకని పలానా కార్యక్రమంలో నువ్వు ఏకీభవించలేదు అని అడిగితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక సాకు మోషే చెప్పినట్టు మీరు కూడా చెబుతారు. సాకులు వినడానికి సేవకుడుగా నేను సిద్ధంగా లేను. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీ సోకు పోయింది. అయ్యగారు అన్నమాట, సాకులు చెబితే సోకు పోద్ది. ఏం పోద్ది? అది. నేను 26 సంవత్సరాలు సేవలోకి వచ్చి ఏ రోజున నా దేవునికి, నాకు తెలిసి, నా జ్ఞానానికి తెలిసి, నా తెలివికి తెలిసి, నా బుద్ధికి తెలిసి, దేవుని పిల్లలారా, ఏ రోజున దేవుడి పనికి నేను సాకు చెప్పలేదు. అందుకే నాకు సోకిచ్చాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. నువ్వు ఎన్నన్నా చెప్పు. కొంతమందికి చీకటి, కొంతమందికి రాత్రి, కొంతమందికి ఒక్కడనే, కొంతమందికి పని, ఏమన్నా చెప్పు. మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను తీసేయమంటున్నాడా? ఇప్పుడు ఇశ్రాయేలీయులను దిద్దుతున్నాడా? మాట్లాడలేదు. మిమ్మల్ని మీరు ఏం చేయాలి చెప్పాలి. మీరు దేవుని పిల్లారా, దిద్దుకొనుము, నిన్ను నీవే దిద్దగలవు.
నీ ఇంటిని దిద్దగలవయ్యా, నీ బ్రతుకుని దిద్దగలవు, నీ పిల్లల్ని దిద్దగలవు. భార్యని, భర్తని, సమాజాన్ని, సంఘాన్ని దిద్దాలంటే మొదట నిన్ను నీవేం చేయాలి? దిద్దుకోవాలి. నిన్ను నీవు దిద్దుకోకుండా నీ ఇంటి వారిని ఏం దిద్దగలవు? నువ్వు సరిచేయబడకుండా దారి తప్పిన నీ బిడ్డకు నువ్వు దారిలో నడువని ఎలా చెప్పగలవు? మాట్లాడలేదు. నువ్వు ఆత్మీయంగా లేకుండా నీ బిడ్డను ఆత్మీయంగా ఎదగరా అని ఎలా శాసించగలవు? నువ్వు మోకరించకుండా నీ భార్యను నువ్వు గద్దిస్తే, ఒకవేళ భర్తవు కనుక లోబడుద్దేమో, విశ్వాసి అయిన భార్య, మనసు వంగుద్దా? మనసు లొంగుద్దా? మాట్లాడవే. కొడతావనో, తిడతావనో, వదిలేస్తావనో, నేను ఇంతేగా నా బ్రతుకు అనుకునో, ఒకవేళ అట్టాగేలే అన్నా నీ అంతరంగమ లోపట నీ గురించిన వ్యతిరేకమైన భావాలు నీ భార్యకు తప్పకుండా వస్తాయి. అన్య దేవతలను మీ మధ్యలో నుండి మీరు తీసివేయండి. నీకు చాడీలు చెప్పే అలవాటు ఉంటే తీసేయి. చాడీలు చెబితే శక్తి పోతుంది, చాడీలు వింటే భక్తి పోతుంది. శక్తి పోయిన తర్వాత, భక్తి పోయిన తర్వాత నీకు దేవుడికి నీకు మధ్యలో సంబంధం ఉండదు. జాగ్రత్త. ఇది నిజమా అని అవ్వకు చాడీ చెప్పింది, అవ్వమ్మ వింది, భక్తి పోయింది. ఎలీషా మీద గెహాజీ చాడీలు చెప్పాడు నయమానుకి, శక్తి పోయింది, భక్తి పోయింది. నా మీద నీకెవరని చెప్తున్నారండి? ఈరోజు నీకు బాగానే ఉంటుంది, నువ్వు లేనప్పుడు నీ గురించి కూడా చాడీ కూడా ఒక దేవతే, చెడిన మనసు కూడా దేవతే, వార్వలేనితనం కూడా దేవతే. అది నిన్ను తినేస్తుంది. అసూయపరుడు కట సరైన నిద్ర ఉండదట, సరైన ఆకలి ఉండదట. ఎందుకని మాట్లాడలేదు మీరు? ఆడు పెరిగిపోతున్నాడు, ఆడు ఎదిగిపోతున్నాడు, రోగం పెరిగిపోద్ది, వీడికి బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది. అసూయ పడద్దు. దేవుని పిల్లలారా, షుగర్ బీపీలకైనా మందులు ఉన్నాయి కానీ అసూయకి ఏమీ లేదు. సరే, మంచిది. నేను ఈరోజు చాలాసేపు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 3వ మాటలోనికి వెళదాం. అక్కడే పట్టుదల కలిగి, చాలు, పట్టుదల కలిగి. భక్తిలో ఏముండాలి చెప్పండి అమ్మా. ఇక్కడ కూర్చున్న మీ అందరిని ఒక మాట అడుగుతాను, చెప్పండి. మాట పట్టింపు ఉంది కానీ భక్తి పట్టింపు ఉందా? మాట్లాడలేదు మీరు. పలానా వాడు నన్ను పలానా మాట అన్నాడు, నేను ఆ వ్యక్తితో ఇక మాట్లాడను. పలానా అమ్మ, పలానా ఇంటి వారు నన్ను పలానా మాట అన్నారు, అందుకే నేను వారి ఇంటికి వెళ్ళను. ఇంకా మాట్లాడాలంటే మరి ఆ మాట అనొచ్చో లేదో కానీ చచ్చినా మాట్లాడను. ఇంక సత్యం నువ్వేం మాట్లాడతా? నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటామే కానీ మాట్లాడలేదు. నేనేమంటాను అనంటే, దేవుని గురించి, భక్తిని గురించి, ప్రార్థన గురించి, విశ్వాసమును గురించి, వాక్యమును గురించి నీకు పట్టుదల ఉండాలి. పడితే పట్టాలి, యాకోబులాగా పట్టాలి పట్టు. దీవించే వరకు వదిలేడా? మాట్లాడలేదు. అది దీవించే వరకు దేవుడి పాదాలు పట్టుకుని వదలొద్దు. సమాధానం వచ్చేంత వరకు ఆ పాదాల దగ్గర నుంచి లేవలేదు. సొదొమ గురించి దేవాది దేవుడు అబ్రహాముకు సమాధానం ఇచ్చే వరకు కూడా తెగిస్తూ అడుగుతానే ఉన్నాడు. అందుకే మీరు కూడా మీ చేతిలో ఏదైనా ఒక గాజు వస్తువును పట్టుకున్నారనుకోండి, లేకపోతే పింగాణి కప్పు పట్టుకున్నారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి? అది చాలా ఖరీదైనది. నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటావని నీ చేతికిచ్చారు, నువ్వు దాన్ని అనవసరంగా పట్టుకుంటే, లూజుగా పట్టుకుంటే ఆ వస్తువు ఏమైపోద్ది? జారి కింద పడి పగిలిపోద్ది, దాని అందం కోల్పోద్ది, దాని ఆకారం కోల్పోద్ది, దాని పరిస్థితి అంతా కోల్పోద్ది. అలాగే మీరు కూడా మీ విశ్వాసాన్ని వదులుకోకండి. అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మీరు కూడా భక్తి జీవితంలో పట్టుదల లేకపోతే
కానీ లోక విషయంలో మాట చెప్తాను, పట్టు విడుపు ఉండాలి. కానీ దేవుడి విషయంలో మాత్రం చెప్పాలా, పట్టుదల కలిగే ఉండాలా. దేవుని పిల్లలారా, దేవుడి విషయంలో సాధించే వరకు ఆ ప్రభు పాదాలు పట్టుకుని వదలలేదు. ఆ ఒక్క రాత్రి పట్టుకున్న ఆ పట్టు యాకోబును ఇశ్రాయేలుగా మార్చడమే కాదు, యాకోబు మాట మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, పేరు మారిపోయింది, తీరు మారిపోయింది. ఇశ్రాయేల్ అనే పేరు ఒక దేశానికే పెట్టబడింది. ఏమీ లేక కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వాడు 12 గోత్రాలకు మూలకర్తగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని ప్రార్థన చేసే స్థాయికి దేవుడు యాకోబుని తీసుకుని వెళ్ళాడు. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకని పట్టుదల లేకపోతే సహవాసం పాడైపోద్ది, విశ్వాసం పాడైపోద్ది, చెడిపోతుంది. విశ్వాసములో మీరు ఎవరు కూడా వెనక్కి వెళ్ళవద్దు. అపవాది చేతిలో ఓడిపోయి పాతాళానికి దిగవలసి వస్తుంది. భక్తిలో మనం ఏం కలిగి ఉండాలట? మూడవది చెప్పండి అమ్మా. మనం భక్తిహీనమైన మాటల్లో పట్టుదల కలిగి ఉంటున్నాం. అవి దీనికి పనికి వస్తాయి. పరిశుద్ధతలో యోసేపులా నువ్వు పట్టుదల కలిగి ఉండు. ప్రియమైన దేవుని పిల్లలారా, బబులోను దేశములో దానియేలు ప్రార్థన జీవితములో చాలా పట్టుదల కలిగిన వాడు. శాసనము ఉన్నా, సంతకము చేయబడిందని తెలిసినా రాజుని మార్చలేము, రాజు శాసనాన్ని మార్చలేమని దానియేలు ఎరిగి ఉన్నా ఏం మానలేదు, దానియేలు ప్రార్థించడం మానలేదు. అంటే చావుకు సిద్ధపడిన వారే ఇలాంటి ప్రార్థన చేయగలరో అలా నువ్వు సిద్ధపడితే దేవుడు చావనిస్తాడా? చెప్పాలి మీరు. అది చావును చంపిన జీవము నేనే అని చెప్పిన దేవుడు నువ్వు చావుకు తెగించి వెళ్ళావు. ఏలియా కూడా ఇలాగే వెళ్ళాడుగా, మాట్లాడలేదు. యెజబేలు మీదకి ఎలాగే వెళితే నేను ఒక్కడనే, నిజమే కదా దేవుని పిల్లలారా, ఒక్కడే రోడ్డెక్కి నిలబడ్డాడు దేవుని కోసం. నిలబడిన ఏలియా కోసం దేవుడు నిలబడిపోయాడు. మీరు దేనిలో పట్టుదల కలిగి ఉండాలి చెప్పండి అమ్మా. ఇప్పుడు 10వ తరగతి బిడ్డలు ఉన్నారు రాసేవారు, వాళ్ళు చదువులో ఏం కలిగి ఉండాలి? మాట్లాడలేదు మీరు. ఆ పరీక్షలు రాసేసినోడు ఏమంటాడంటే, ఇంటర్మీడియట్ వాడు డిగ్రీ వాడు వచ్చి ఇప్పుడు చదివానాయిక 10వ తరగతి ఏముందరా అంటాడు. నీకు తెలియాలి, నా లైఫ్ స్టాండర్డ్ దీని మీదే ఉంది, నా బేసిక్ దీని మీదే ఆధారపడి ఉంది. రేపు నేను ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి అని అంటే ఈ పర్సంటేజే నాకు ఆధారం అని నీకు తెలియాలి. పట్టుదలతో చదవాలి. భక్తిలో కూడా అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, 3వ విషయము సమూయేలు గారు ఇశ్రాయేలీయులకు చెప్తున్న మాట, మీరు భక్తిలో ఏం కలిగి ఉండండి. అందుకని ఇదే మాట క్రొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు గారు కూడా చక్కగా మాట్లాడుతూ, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలన్నాడు, లాభం అన్నాడు. చావుకు తెగించిన వాడే సేవకుడు, చావుకు తెగించిన వాడే భక్తుడు, చావుకు తెగించేవారే విశ్వాసులు. దేవుని పిల్లలారా, యాకోబును చంపేశారు ఆ రాత్రి. ఉదయం ఇంకా రేపు తెల్లవారితే పేతురుని కూడా చంపేస్తారు. కానీ భయపడకుండా పేతురు ప్రార్థనలో గడిపాడు. హింసలు పొందారు, భక్తిని మాత్రం వారు విడిచిపెట్టలేదు. పట్టుదల కలిగి ఉండండి భక్తిలో. ఒక మనిషి ఏమైనా నేను ఎదగాలి, ఎంత పట్టుపట్టి ఎదిగాడండి. అది రోషం పౌరుషం అంటే ఏంటో చెప్పరా? కొట్టినోడిని కొడతాం, తిట్టినోడిని తిడతాం, అన్నోడిని అంటాం కాదు. అర్థమైందా? అన్నీ అనిపించుకుని తీసుకుని వాడి ముందే ఎదిగి చూపించడమే గొప్పతనం. దేవుడికి మహిమ కలుగును గాక. అది నువ్వెందుకు పనికిరావు యూజ్లెస్ ఫెలో అన్నవాడి ముందే నువ్వు ఎదిగి చూపించాలి. అది పట్టుదలంటే. అంతేగాని ఆడు మాట్లాడి నువ్వు మాట్లాడి, ఆడు తిట్టి నువ్వు తిడితే ఏముంది పెద్ద విశేషం? అందుకనే యేసయ్య అన్నీ తీసుకున్నాడు. కుట్టినా తీసుకున్నాడు, తిట్టినా తీసుకున్నాడు, ఉమ్మేసినా తీసుకున్నాడు. అది బలం అంటే, అది పట్టుదలంటే. భక్తి విషయంలో దేవుడికే మహిమ కలుగును గాక. అది 4వది. అది 4వది, యెహోవా తట్టు మీ హృదయములను
మొదటి మాట ఏం చూసాం? పూర్ణ హృదయముతో. అది ఇక్కడేమో యెహోవా తట్టు మీ హృదయాలు అంటే దేవుడు ఏం చూస్తాడు ఇప్పుడు చెప్పండి? ఆ తట్టు మోసే వచ్చుట దేవుడు చూచెను అని నిర్గమాకాండం 3లో ఉంది. నువ్వు ఏ తట్టు తిరుగుతున్నావో మాట్లాడలేదు. అప్పుడప్పుడు అంటారు కదా, నువ్వు స్కూలు మానేసి ఎక్కడ తిరుగుతున్నావో నేను చూశాలే, పని అని చెప్పి బయటికి వెళ్ళి పని మానేసి నువ్వు పలానా రోడ్డు మీద నాకు కనపడ్డావు చూశాలే అనరా? అట్లాగే ప్రార్థన మానేసి నువ్వేం చేశావో, దేనికోసం మానేశావో చూశాడు దేవుడు. మాట్లాడలేదు. మళ్ళా ఈ పండగలు మళ్ళా సంవత్సరానికేగా మాట్లాడరా? నువ్వు రమ్మంటే వస్తాయా? అది చేజేతులారా ఆశీర్వాద ఆ పండుగలను కోల్పోయిన అపవాది మనస్సు కలిగిన వారు చాలామంది ఉన్నారు. నాకు బాధతో చెప్తున్నా. పోనీ సేవకుడిగా నేను అన్నాం, కనీసం చివరి రోజునైనా వస్తే బాగుండేది అన్న. అసలు ఎందుకు రావాలి కనీసం చివరి రోజైనా? పాస్టర్ గారు ఎట్టాగో కనీసం చివరి రోజునైనా పలవ వేస్తాడరా. అందుకే ఈ సంవత్సరం ఏమేమి ఇలా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు పాపం. పలవ వేస్తాడు, బిర్యానీ వేస్తాడు, చికెన్ పెడతాడు. అది చేసేదేమిటి? ఉపవాస ప్రార్థన. పలవాలు చికెన్లు ఏంటి? సరే మంచిది. ప్రభువైనటువంటి దేవదేవుణ్ణి బట్టి 4వ పాయింట్ ఏమిటయ్యా అంటే యెహోవా తట్టు ఏం చేయాలా? అందుకనే హృదయాన్ని చూస్తాడు దేవుడు. అందరూ చెప్తారా ప్రభుతో? నా హృదయంబులోనికి నా ప్రభువరమయ్యా. ఏమని చెప్పాలి? మరి ప్రభు వచ్చే హృదయం ఎలా ఉండాలి చెప్పండి? ప్రభు వచ్చే హృదయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఉండాలా? మరి ఉండాలి. కూర్చోండి అయ్యా మా ఇంటికి వచ్చారు అన్నారు, కుర్చీలో నువ్వు కూర్చున్నావు. ఎక్కడ కూర్చోను? ఆ కుర్చీ ఖాళీగా ఉండాలి కదా. మరి ప్రభువా రమ్మని పిలుస్తున్నావు. మనము వేరే తట్టు చూస్తూ ప్రభువుని పిలిస్తే ప్రభు మన వైపుకు రానే రాడు. అందుకే అయ్యగారు శుభ్రపరచితి రావయ్యా నా హృదయమో భద్రపరచితి రావయ్యా. శుభ్రపరిచిన నీవేం చేయాలి? హృదయాన్ని భద్రం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సంపాదించి దాన్ని పాడు చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే పాడు చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను దేవుడు నీకు ఇచ్చిన కష్టపడి కన్నీరు కార్చి రోధించి కడుపు కట్టుకొని వరాలు సంపాదించావు, పాడు చేసుకోకండి. ఒక గృహాన్ని కట్టుకున్నావు, పాడు చేసుకోకండి. ఒక వాహనాన్ని కొనుక్కున్నావు, పాడు చేసుకోకండి. దేవుడి దగ్గర నుంచి కృప పొందుకున్నావు ధారగా, దాన్ని మీరు మరలా పాడు చేసుకోకండి. శుభ్రపరిచితిని రావయ్యా నా హృదయము భద్రపరిచితిని. శుభ్రపరిచిన నీవేం చేయాలట? భద్రం. వాక్యాన్ని భద్రం చేసుకోండి, ఆలోచనలు భద్రం చేసుకోండి. మీ హృదయాన్ని దేవుడి తట్టుకు తిప్పండి. ఏం చేయాలి? హృదయాన్ని ఏం చేయాలి? మీరు ఐగుప్తు తట్టుకు తిప్పొద్దు, వ్యామోహముల తట్టు తిప్పొద్దు. అందుకే జాగ్రత్త. ఒకవేళ ఆ తట్టు మీరు చూస్తే చివరికి లోతుతో పాటు చెప్పండి ఆస్తి చిల్లిగా ఏమన్నా వచ్చిందా బయటికి? అగ్నిపాలు అయిపోలా? మాట్లాడరే. ఓ చక్కటి మాట నేను మీకు చెప్తాను వినండి. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కదా, మరి నాతో పాటు ఉండి నా శ్రమలో, నా బాధలో, నా ఇబ్బందిలో
నా సుఖములో, నా సంతోషములో నాకు బిడ్డలను కని నాకు ఇలా ఇచ్చిన నా భార్య ఎలాగైపోయింది ఏంటని లోతు అక్కడే కుమిలిపోయి కూర్చుని ఏడవల వదిలిపెట్టి. అందుకే దేవుని ప్రయాణములో ఎవరిని ఎక్కడ వదిలేయాల్సి వస్తుందో మనకు తెలియదు, వదిలేయాలి. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా వాళ్ళని పట్టుకుని ఏలాడితే మనకున్నవి పోతాయి. ఆమేన్. అది కాకపోతే వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు నన్ను కూడా లెక్క చేయట్లేదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, మంచిదండి, ఆ వివరాల్లో నేను వెళ్ళను కనుక ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో మీకు చెప్తే, ఆయన తట్టు తిరిగితే మనకు వచ్చేది లాభమే, నష్టం కాదు. మనుషుల తట్టు తిరిగావు, నష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. దేవుని పిల్లలారా, ఇంకా చెప్పాలి అంటే శోధనలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి మనుషుల తట్టు తిరిగితే. మా బాబు వచ్చాడేవాడు, చక్కగా పాడతాడు. ఏమండి, స్నేహితులానే నమ్మాను, ఏం చేశారు? మోసం చేశారు. దేవుని పిల్లలారా, లేకపోతే వాళ్ళ నమ్మాను, వీళ్ళ నమ్మాను, మంచి పార్ట్నర్షిప్ వ్యాపారం పెడదామన్నాడండి, చెరో 2 లక్షలతో పెట్టాం, కానీ నాకు నష్టం వచ్చింది, వాడికి మాత్రం లాభం వచ్చింది. లాభం వస్తే ఇద్దరికి రావాలి, నష్టం వస్తే ఇద్దరికి రావాలి. ఒకడికే వస్తుందా? పార్ట్నర్ల మోసం చేసిన, వ్యాపారంలో నష్టం వచ్చిన. అందుకే చెప్తున్నా, నీ తోటి విశ్వాసి నీకు విశ్వాసిలాగా కనబడి కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నీకు అవిశ్వాసమైనటువంటి పలుకులు నీతో పలకొచ్చు. అందుకే అవిశ్వాసితో హత్య ఉండొద్దు, నీకు ఎన్నడైనా ఎప్పుడైనా అపాయమే అన్నారయ్య గారు. అందుకనే మీ హృదయాలు ఎవరి తట్టు తిప్పమంటున్నాడు చెప్పాలి మీరు. గుర్రములు, రథములు, మనుషులు, అధికారులు, లోకం, రాజకీయ నాయకులు, ధన వ్యామోహాల వైపు కాదు మీ హృదయం తిరగవలసింది. అందుకే నేను చాలా ప్రౌడ్గా చెప్తా, నేను కట్టిన ఏ మందిరంలో కూడా దేవుని పిల్లల ఒక్క రాజకీయ నాయకుడి పైసా కూడా లేదు, ఓ పంచాయతీ ప్రెసిడెంట్ పైసా కూడా లేదు. నేను లెక్క చెప్తే దేవుడికే చెప్పాలి తప్ప ఎవడికి చెప్పాల్సిన అవసరం లేదు. పుస్తకం పింటేసి దేవుని పిల్లలారా, ఇదిగో నేను మందిరం కడుతున్నాను, మీరు ఏమైనా సహాయం చేయండి అని నేను ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళలేదు ఏ రోజున. బైబిల్ మిషన్ దీవెన ఎంత గొప్పదో. నువ్వు ఎవరి తట్టు తిప్పితే హృదయం చెప్పాలి మీరు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, బైబిల్ మిషన్ సేవకుడా, ఆకలేస్తే అవసరమైతే ఆకాశం వైపు చూడు, అంతేగాని అమెరికా వైపు చూడొద్దు. ఆకలేస్తే ఎవరి వైపు చూడాలా? ఆ రోజున లక్షల మందికి ఆహారం పెట్టింది ఆకాశము నుండి కురిసిన మన్నానేగా, మాట్లాడలేదు. ప్రభు మనకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి అలాగని విచ్చలవిడిగా తిరగొద్దు దయచేసి. అయితే నేను అంటాను, హృదయం ఆయన వైపుకు తిప్పితే మనకు వచ్చే లాభాలు ఏంటి? ఇక్కడ ఒక 5 చెప్తా మరలా. చదవండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. ఎంత త్వరగా చదివితే నాకు సహాయం చేసిన వారు అవుతారు. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మును 1 దేవాలయములోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, ఆ స్థలము తట్టు తిరిగి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మన విన్నపాలు వింటాడు. ఇంట్లో ఉండి చేస్తే వింటానని చెప్పలా. మంచం మీద పడుకుని అటు ఇటు దొరులాడితే నువ్వు దేవా స్తోత్రం ఆత్రం గోత్రం అంటే వింటానని చెప్పలా. చెప్పాడా? మరే అదే మన సొంత పనులకి ఎంతసేపు అయినా కూర్చుంటాం, మాట్లాడలేదు. ముక్కు మూసుకుని బస్ స్టాండ్లోనైనా కక్కుస్ దుడ్డు దగ్గర అయినా మాట్లాడలేదు. మీరు కూర్చోమా? రైల్వే స్టేషన్లో దేవుని పిల్లలు వందే భారత్ వస్తాం, అరగంట లేట్ అయిందంటే ఆ దోమలు కుట్టుకుంటా, ఎవడెవడిని కుట్టొచ్చినాయో తెలియదు, మలేరియా వస్తుందో ఫైలేరియా వస్తుందో తెలియదు. కానీ అక్కడ మాత్రం ఏం చేస్తాం? మాట్లాడరేంటండి? అదే మళ్ళీ మన సొంత డబ్బు పెట్టి ప్లాట్ఫామ్ మీద ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కు తినాలా? మాట్లాడరే?
కానీ మందిరానికి వస్తే ప్రియ దేవుని పిల్లలారా, నీకు భోజనం పెడుతున్నాడు, నీకు చక్కటి లైట్లు వేసి ఫ్యాన్లు వేస్తున్నాడు, మాట్లాడరే. మరి ఇన్ని వసతులున్నా మాట్లాడలేదు. ఎటువైపుకు తిరగదు మన హృదయం. ఇక్కడ రాయబడిన మాట, మన మాట ఏంటి? 4వది, యెహోవా తట్టు మన హృదయాలు తిప్పాలి. ఇక్కడ రాయబడిన మాట, నీ దాసుడనైన నేనును ఈ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా, ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ స్థలం వైపుకు తిరిగి, మన స్థలానికి ఓ పేరు ఉంది, దేవుడు పెట్టిన పేరు మొర్రపెట్టు. అంతే, గుర్రెట్టబాక ఇక్కడికి వచ్చి ఇక్కడ మొర్రెట్టే వాళ్ళే రాస్తారు. గనుక ప్రియదేవుని పిల్లలారా, నివాస స్థానమైన ఆకాశమందు విని, అంటే పరలోకమందున్న మా తండ్రి అంటున్నాగా, పరలోకమందున్న నీవు విని మా విన్నపములో చెప్పాలి. దేవా తండ్రి నీకు స్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. అలా విన్నపములు 7 రోజులు చేసిన మీ విన్నపములన్నిటిని దేవుడు విని అంగీకరించి ఆశీర్వదించునుగాక. 8వ అధ్యాయం 36వ వచనం, అక్కడే, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. మంచిది, క్షమాపణ దయచేస్తాడు. 2వది, హృదయం ఆయన వైపుకు త్రిప్పితే ఆయన చేసేది ఏమిటి? 2వ భాగ్యం చెప్పండి అమ్మా, క్షమాపణ. ఏం చేస్తాడ? పాపములను క్షమిస్తాడు. ప్రియదేవుని పిల్లలారా, పాపాలు క్షమించబడితే మన దగ్గర నుంచి దరిద్రం పోద్ది, శాపం పోద్ది, చెప్పండి అమ్మ, పేదరికం పోయిద్ది, అవస్థలు పోతాయి. వీటన్నిటికీ మూలం ఏంటి? పాపం. అందుకని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పాపములను క్షమిస్తాను. ఎవరి తట్టు తిప్పితే? ఏది తిప్పితే అది గుర్తుపెట్టుకోండి. మనుషులా తిరగాల్సింది ఇప్పుడు చెప్పండి. కొంతమంది మంచి మంచి ప్రియదేవుని పిల్లలారా కార్యాలు చేద్దామని చాలామంది వెళ్తారు. వాళ్ళు హృదయాలు దేవుడి తట్టు తిప్పరు, ఆ స్థలంలో తిరుగుతూ ఉంటారు, కూర్చోరు కుదురుగా. వాళ్ళ మనసులో ఎంతసేపు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం. నీ హృదయం ఎవరి తట్టుకు తిప్పాలా చెప్పండి అమ్మా. మంచిది, తిప్పితే చెప్పండి క్షమిస్తాడు. ఏం చేస్తాడు? అది ఓ మాట చెప్పనా, తప్పిపోయిన కుమారుడు తన హృదయాన్ని తండ్రి తట్టు తిప్పగా తండ్రి క్షమించాడా క్షమించలేదా చెప్పండి అమ్మా. అది ఇంకో మాట చెప్పాలంటే, వాడు ఆస్తంతా పాడు చేసి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడని విందు చేశాడు కదా, అసలు ఆ విందు కూడా నష్టమే ఆడికి చేయటం. మాట్లాడలేదు, ఆ విందు కూడా నష్టమే. అసలు ఇచ్చిందంతా పోగొట్టి మళ్ళీ తిరిగి వస్తే ఆడికి విందు చేయటం ఏంటి? ఇప్పుడు తప్పిపోయినోడు చిన్నోడా పెద్దోడా? పెద్దోడు. అది తప్పిపోయి ఇడు దొరికాడు. పెద్దోడు తప్పిపోయి వెళ్ళిపోయాడు, ఇక రాలేదాడు. చిన్న కుమారుడు తప్పిపోయాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు అంటారు అందరూ. తప్పిపోయింది చిన్నోడుగా, తప్పిపోయి దొరికాడాడు. మీరు బాగా చదవండి, దాన్ని బాగా చదవండి, మంచిది. 3వది ఏం చేస్తాడు? అక్కడే 36వ వచనములో, సన్మార్గమును వారికి చూపించి ఏం చేస్తాడట? అది నువ్వు నడవవలసిన సన్మార్గం ఏదో దేవుడు నీకేం చేస్తాడు? నీ వాక్యము నా త్రోవకు, అది నీ భవిష్యత్తును ఎలా నువ్వు నడవాలో, నీ రేపటి దినం ఎలా ఉండాలో ఆ సన్మార్గమును నీకు దేవుడు చూపిస్తాడట. హృదయం ఎవరి తట్టు తిప్పితే? మాట్లాడలేదు మీరు. అది దేవుడి తట్టు హృదయాలు తిప్పండి రా అంటే ఇవాళ ఏటేటో తట్టు తిప్పుతున్నారు. అలా తిప్పకండి దయచేసి. మంచిది. తర్వాత 38వ వచనం చూద్దాం రండి. అక్కడే తమ చేతులు చాపి ప్రార్థన విన్నపము చేసిన ఎడల
దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి ప్రవర్తనను బట్టి దేవుడు వారికి ఏమిస్తాడు అంతే. మా పాస్టర్ గారు మా మీద 10 నిమిషాలు చేయట్లేదు, వాడికేమో పావుగంట చెయ్యట్టాడు, ఇట్లాంటివి ఏముండవు. ఎవడి ప్రవర్తనను బట్టి చెప్పాలి మీరు, ఎవడి క్యారెక్టర్ను బట్టి, ఎవడి భక్తిని బట్టి, ఎవరి విశ్వాసమును బట్టి అది పరిస్థితి. 7 రోజులు సెలవు పెట్టినట్టు ఉండవు. పెట్టావా? నీ సెలవు పెట్టుకుని నువ్వు ఎంత జీతం అయితే వదులుకున్నావో దేవుడు దానికి 7 అంతలు నీకు కొలిసి ఇచ్చేస్తాడు. ఒకరోజు వచ్చినోడికి ఒకరోజు జీతమే, 7 రోజులు వచ్చినోడికి 7 రోజులు జీతమే, 5 రోజులు వచ్చినోడికి మరి ఏమీ చేయనోడికి. మాట్లాడతలేదు మీరు. అది మీ జీతాల కోసం దేవుడిచ్చే ఆశీర్వాదపు జీవితాన్ని వదిలేసుకున్నారు మీరు. అందుకే నేనేం చెప్పానంటే, చాలామందికి ఏం చెప్పానంటే, నాన్న నీకు ఉద్యోగం ఉందనుకో, ఒకవేళ దేవుడి కృప ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత బద్దకించకుండా దేవాలయంలో రాత్రంతా గడుపు, మరలా ఉదయాన్నే నీ డ్యూటీకి నువ్వు మాట్లాడలేదు మీరు వెళ్ళిపో. శరీరము శరీర కార్యాలకు సహకరించినంతగా దేవుని కార్యాలకు సహకరించదు. మూడవది ఇక్కడ మీరు చూస్తే, దేవుడు ప్రతివారికి ఏం దయచేస్తాడట? ప్రతిఫలం. వారి వారి ప్రవర్తనను బట్టి, వాడి క్యారెక్టర్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం. తర్వాత అక్కడే 8వ అధ్యాయములోనే 42వ వచనం. చూడండి ఎన్ని వాక్యాలు ఉన్నాయో. మందిరము తట్టు తిరిగి ఆకాశముందున్న దేవుని తట్టుకు తమ చేతులు చాపి. ఇప్పుడు వరకు చదివించిన ఆ వాక్యాలేనా? మాటట్లా మరి అది బజారులో నిలబడి రోడ్డు మీద వెళ్తా ఏసు రక్తమే జయం, ఏటమాసమే బలం రాదు నాన్న. ప్రార్థన జరుగుతూ ఉంటుంటే రోడ్డు మీద చూసుకుంటే వెళ్ళానండి, మంచిది. ఇలా పోల్చకూడదేమో కానీ ఓ మాట అడుగుతాను, చెప్పండి. సినిమా వాల్ పోస్ట్ చూసిన దానికేను సినిమా చూసిన దానికి తేడా లేదు? మాట్లాడలేదు. వాల్ పోస్ట్ చూసి సినిమా చూసేసా అంటే మాట్లాడలేదు. అది దేవాలయాన్ని చూసి దండం పెట్టుకోవడం వేరు, అది అన్ని మతాల వారు చేస్తున్నారు, చేయట్లేదా? మరే అందుకే నేను మీకు చెప్పే మాట ఏమిటి అంటే, మీరు చదివితే దేవుని వాక్యం స్పష్టంగా చదవండి. అందుకే దేవుడి మందిరానికి రండి అని చెప్పేది. అందుకే రాశారు అయ్యగారు చాలా స్పష్టంగా. సరే మంచిది. 43లో, ఆకాశము నుండి నివాస స్థలమందు నీవి విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును. అది ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు అడిగినది సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అది దిద్దుకో, దేవుని తట్టుకు మళ్ళుకో. హృదయము దేవుని పిల్లారా, దేవుని తట్టుకు త్రిప్పు. 4వ దానిలో 5 మాటలు మీకు చెప్పాను అక్కడే. ఇప్పుడు 34వ దావీదు కీర్తన 5వ చరణం దగ్గరికి వద్దాం. 34 5వ చరణం. వాడు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడును లజ్జింపకపోవును. చూసారా? చివరదే జీవితాల్లో ఏం కలుగుద్ది? వెలుగు కలుగుద్ది. ఆయన వైపుకు తిరిగితే దేవుడు నీకేమిస్తాడు? వెలుగు ఇస్తాడు. ఒకటి విన్నపాలు వింటాడు, క్షమాపణ దయచేస్తాడు, సన్మార్గం చూపిస్తాడు, ప్రతిఫలం దయచేస్తాడు, సమస్తం అనుగ్రహిస్తాడు, తర్వాత వెలుగు నీకు దయచేస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. తర్వాత అంటారా మాట, వారి ముఖము ఎన్నడూ సిగ్గుపడదట. ప్రియమైన వారులారా, అందుకే మీ హృదయాలు ఎవరి తట్టు తిప్పండి? దేవుని తట్టుకు తిప్పండి. తర్వాత చిట్ట చివరిది 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథములో, దాన్ని వదలొద్దు. 7వ అధ్యాయం 3వ వచనం, ఆయనను సేవించుడి. 5వది. ప్రియదేవుని పిల్లలారా, ఎవరిని సేవించాలి చెప్పాలి మీరు. గనుక ప్రియదేవుని పిల్లలారా, ఈ లోకము వ్యభిచారముతో, పాపముతో, లోకాశలతో, ధనాపేక్షతో నిండిపోయింది కనుక మీరు ఆ తట్టు తిరగొద్దు. దేవుని తట్టుకు మీ హృదయాలు త్రిప్పి యెహోవాను ప్రభువును సేవించండి. సమూయేలు ఈ మాట పాటించే చెప్తున్నాడా, పాటించకుండా చెప్తున్నాడా?
చెప్పాలి. బాల్యము నుండి ఎవరిని సేవిస్తూ వచ్చాడు? అది సమూయేలు పాటించి తన ప్రజలతో చెప్తున్నాడు, నువ్వు కూడా పాటించి ప్రభు ఇవ్వకపోతే అప్పుడు నేరమై మాట్లాడలేదు. అంతేనా? పరిశుద్ధతను పాటించి, భక్తిని పాటించి, నీతిని పాటించి, ఉపవాసమును పాటించి, దేవా నువ్వు నాకెందుకు ఇవ్వలేదు అని దేవుణ్ణి అడిగితే మనం అర్హులం అవుతాం. నువ్వు నాకు ఇచ్చి శోధించమని చెప్పాడు దేవుడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఎలా సేవించాలి, ఎలా సేవించాలి? ఇక్కడ ఒక 5 విషయాలు చెప్తాను మరలా, అయితే ఓ 4. ఎలా సేవించాలో తెలియాలిగా మనకి. మాట్లాడలేదు. ఇప్పుడు మీ ఇంటికి ఒక ఆయన ఆహ్వానించడానికి వచ్చాడు పెళ్ళికి. శుభలేఖ ఇచ్చి, రేపు సోమవారం నాడు మా ఇంట్లో మా అబ్బాయిది పెళ్ళి, అందరూ వచ్చేయండి, ఇదిగో శుభలేఖ అన్నాడు అనుకో, వెళ్తావా? ఇంటికి వచ్చాడుగా, శుభలేఖ ఇచ్చాడుగా, కానీ పిలుపు బాగల. ఏం బాగాలేదు? ఆ పిలుపులో కూడా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? వినయం, విధేయత, గౌరవం, ప్రేమ, ఇవన్నీ చూస్తావా చూడవా? అది. అంతేగాని నాకు కలిగి ఉంది కదా ఏదో ఫార్మాలిటీ కోసం పిలవాలన్నట్టు పిలిస్తే నువ్వేమంటావు తెలుసా? ఆడుకే ఉన్నట్టు పిలిచాడు, మనకు లేదే ఏంటి, నేను వెళ్ళను అంటాం. ఇప్పుడు దేవుణ్ణి సేవించాలి. ఎలా సేవించాలి? ఎలాగూ సేవించాలో చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. 12వ అధ్యాయం 20వ వచనం. భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించచ్చు పూర్ణ హృదయముతో ఆయనను. అది ఒకటి, పూర్ణ హృదయముతో ఆయనను అనుసరిస్తూ సేవించాలి. ఏ హృదయం ఉండాలని చెప్పాను? అది పరిపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. అసంపూర్ణమైన భక్తి కానీ, అసంపూర్ణమైన పరిచర్య కానీ, అసంపూర్ణమైన విశ్వాసం కానీ మీలో ఉండకూడదు. ఇది మొదటిది. ఎలా సేవించాలయ్యా చూడండి. ప్రభువుని సేవించండి. ఆయన గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కొంతమంది మద్యపానం సేవించేవారు ఉన్నారు, కొంతమంది ధూమపానం సేవించేవారు ఉన్నారు. అది వారికి ప్రీతిగా ఉంటుంది, అది వారికి ఇష్టముగా ఉంటుంది, అది మానమంటే కష్టంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, అది సేవించకపోతే వారి నరాలు పనిచేయు, వారి ప్రాణమంతా పోయినట్టు విలవిల్లాడిపోతారు. కానీ నేనంటాను, భక్తిగా ప్రభువుని సేవిస్తే, ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, వ్యసనాక్రాంతుడు ఆ వ్యసనం లేకపోతే ఎలా జీవించలేడో నేనంటాను, ప్రభువు కూడా మనకు ఒక వ్యసనంలాగా అయిపోవాలి. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను, ఉపవాసం ఉండకుండా నేను ఉండలేను, ధ్యానం చేయకుండా ఉండలేను, మోకరించకుండా ఉండలేను, దేవుని మందిరానికి వెళ్లకుండా నేను ఉండలేను, బైబిల్ చదవకుండా నేను ఉండలేను, దేవునికి ఇవ్వకుండా నా గుప్పిడి నేను బిగబెట్టలేను. యెహోవాను ప్రభువును సేవించుడి. దేవుని పిల్లలారా, ఎవరిని సేవించాలి చెప్పండి అమ్మా. ఏళ్ళ కొనియాడతాం ఎందుకు? మీరు ఎవరిని సేవించాలి? ప్రభువును సేవించండి. దేవుడి దగ్గర అబద్ధం ఆడొద్దు దయచేసి. దేవుని దగ్గర అబద్ధ జీవితం, వేషధారణ జీవితం వద్దు దయచేసి, అది మనకు అపాయం. ఇప్పుడు దేవుని పిల్లలారా, రెండవ మాటను మనం చూస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. చాలు. ఎలా సేవించాలి చెప్పండమ్మా? భయభక్తులు కలిగి, నిష్కపటముగా, చెప్పండి, సత్యముగా. క్రైస్తవులు ఏం కలిగి ఉండాలి దేవుణ్ణి సేవించేటప్పుడు? భయభక్తులు ఉండాలి. మనకు రోగం అంటే భయం, రుణం అంటే భయం, మరణం అంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, ఒంటరితనం అంటే భయం. దేవుడంటే మాత్రం భయం లేదు. ఏం లేదు? దేవుడంటే భయం లేదు. అదే ధనవంతుడంటే భక్తి, అధికారంటే వినయం, భక్తి, వంగి వంగి నమస్కారాలు చేస్తాం. దేవుడంటే ఏమి లేదు, మాట్లాడలేదు మీరు.
ఇప్పుడు సహజంగా ఒక మాట చెప్తాను. లారీ తోలేవాళ్ళు ఉన్నారండి. ఆ లారీ తోలేవాడి బాయినెట్ మీద, అంటే గేర్ రాడ్ ఉన్న బాయినెట్ మీద చెప్పులు కాళ్ళు పెడితే ఊరుకుంటారు వాళ్ళు? మాట్లాడట్లేదు. తాపీ పని చేసేవాళ్ళు ఉన్నారండి. ఆ తాపీని, ఆ చెక్కని, ప్రదేవుని పిల్లారా, ఆ బద్దని తొక్కి కాళ్ళతో తొక్కుతుంటే ఊరుకుంటారా? మాట్లాడరు ఏంటండి? ఏమండి, చిల్లర కొట్టు వాళ్ళు ఉన్నారు అనుకోండి, అక్కడ ఒక ఇది పెడతారు. ఏంటిది? డబ్బులు వేసుకునే గల్లా పెట్టి అంటారా? గల్లా పెట్టి పెడతారు. ఆ గల్లా పెట్టి మీద కాళ్ళు ఎట్టామనుకోండి, ఊరుకుంటారా? మాట్లాడరే. అంటే ఏంటంట, దాన్ని వాళ్ళు దైవముగా భావిస్తున్నారు. మాకు అన్నం పెట్టేది ఇది, మా జీవనాధారం ఇది, దీనికి పాదాలు తగలకూడదు. నేనేమంటాను అని అంటే, మరి దేవుని యందు ఏం కలిగి ఉండాలి మనం? చెప్పండి అమ్మా. భయముతో కూడిన భక్తి, తర్వాత నిష్కపటమైన స్థితి. కపటం ఉండకూడదు. అందుకే మీరు ఆరాధనలో చెప్తున్నాం కదా, ఆత్మలో కపటము లేనివాడు. అది నతనయేల్లో ఏమీ లేదు, కపటము లేదు. ప్రదేభని పిల్లలారా, గొంతుకు కళ్ళడ్డం పడినా పర్లేదు కానండి, హృదయంలో కపటం ఉంటే ఆడు పైకి రాడు. నన్ను వదిలేస్తాడు, వదిలేయని. నా దగ్గరికి రాడు, పోని. నాకివ్వడో, వదిలి. ఆత్మలో ఏం పెట్టుకుని మాట్లాడొద్దు? ఆత్మలో కపటము పెట్టుకొని ప్రదేవుని పిల్లలు ప్రార్థన చేయొద్దు, ఆరాధన చేయొద్దు, ఉపవాసం చేయొద్దు, దేవుడికి ఇవ్వద్దు. ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడంటే ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యోలెంతటి వారైనా అతనికి సాటి రారు. ధన్యుడు. దీవించబడేవాడు దేవుని చేత దీవించబడతాడట. ధన్యుడంటే దేవుని మానవుడిగా దీవించబడతాడు, దైవ మానవుడిగా దీవించబడతాడు, మహిమగల మానవుడిగా జీవిస్తాడు. అన్ని విషయములో దేవుడు అతన్ని ధన్యుడిగా నిలబెడతాడు. అన్యుల మధ్యలో అబ్రహామును ధన్యుడిని చేసింది దేవుడే. అందుకే నేనేమంటున్నాను అనంటే, మీరు నిష్కపటముగా మాట్లాడండి. వదిలేస్తే వదిలేయండి. ఊడిపోయే ముక్కును ఓకు తుమ్మితే దాన్ని అతికించుకుంటావు. భక్తి లేనోడు ఎందుకు మన పక్కన? విశ్వాసం లేనోడు ఎందుకు మన పక్కన? పరిచర్య చేయనోడు ఎందుకు మన పక్కన? ఏమంటే ఆవిలించేవాడు పక్కన కూర్చుంటే, తుమ్మేవాడు పక్కన కూర్చుంటే, డ్రైవర్ పక్కన నిద్రపోయేవాడు కూర్చుంటే మాట్లాడలే. మరి అంతే ఆలయంలో కూడా, భక్తిలో కూడా అవిశ్వాసి పక్కన కూర్చుని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో తిరిగి వాళ్ళ మాటలు వింటే నీకు కూడా అదే బుద్ధి. వదిలేయి. ద్రాక్ష తీగ పాకినట్టుగా పాగుతావు నువ్వు, ఇక పందిరంతా అలుముకుంటావు. దేవుడికి స్తోత్రం. అది అంతేగాని వాళ్ళ పక్కన పెట్టుకుని నేను పైకి రాలేదు. లోతును పక్కన పెట్టుకున్నాను చేపు అబ్రహాం అక్కడే ఉన్నాడు. లోతు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే అబ్రహాంకి సూపర్ ఆశీర్వాదం. నేను కొంతమంది నీ జీవితంలో వదిలేయటమే నీకు సూపరు. మళ్ళీ వాళ్ళని తెచ్చి తగిలించుకోబాక, అంటించుకోబాక. దేవుడికే మహిమ కలుగును గాక. ధన్యుడివి. నిష్కపటముగాను సత్యముగా. ఎలాగో అది సత్యంగా. యథార్థవాది. అది లోకమంతా నీకు విరోధం అయిపోయినా, అర్థమైందా? సత్యము = యేసయ్య. అంతే. తర్వాత సమయం అయ్యింది, నేను ముగిస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం తీశారమ్మా? 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను. చాలు. ఎలా సేవించాలండి? సొలొమోనా నా కుమారుడా,
నీ తండ్రి యొక్క దేవుడు అందరి హృదయాలు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? విశ్వాసుల హృదయాలేనా, పాస్టర్ గారి హృదయం కూడా పరిశోధిస్తాడా? మాట్లాడలేదు. నేను మొన్న మా బాబు దగ్గరికి వెళ్ళాను. బాబు దగ్గరికి వెళ్ళి కొంచెం ఇబ్బందిగా ఉందా నాన్న, హార్ట్ ఏంటో కొంచెం చెకప్ చేయించంటే, ప్రదేశని పిల్లలారా, నేను పాస్టర్ గారిని కదా నాన్న, ఏమన్నా నాకు ఏమన్నా చెకప్ లేకుండా ఏమైనా అవకాశం ఉంటుందా అంటే, పాస్టర్ గారు అయినా పోపు అయినా చెకప్ చేసుకోవాల్సిందేనండి అన్నాడు మా వాడు. థ్రెడ్మిల్ మీద ఎక్కించి వెళ్ళిపోయాడు. అది తిరిగేస్తుంది, నాకేమో చెమటలు ఎట్టేస్తున్నాయి. అర్థమైందండి? థ్రెడ్మిల్ మీద ఎక్కించేసి వెళ్ళిపోయాడు. నేను పాస్టర్ గారిని అంటే థ్రెడ్మిల్కి ఏం తెలుసు? మాట్లాడలేదు. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, ప్రదేశని పిల్లరా బాబు చక్కగా కూర్చొని ఉంటున్నాడు, ఆ అబ్బాయి హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఆ బాబు చెప్పినట్టు నేను ఇలా నేను పాస్టర్ గారిని కొంచెం ఎర్ర ట్యాబ్లెట్ పసుపు ట్యాబ్లెట్ ఇచ్చేయి, నేను వేసుకుంటా. నేను డాక్టర్ గారికి ట్యాబ్లెట్లు నువ్వే చెప్తావా? మాట్లాడలేదు మీరు. కుదరదు. 10 నిమిషాలు నడవాలని పాస్టర్ గారు, మీరు నడవాల్సిందే అంటున్నాడు. మోగ చెప్పులు పట్టేస్తున్నారా బాబు, నడవలేకపోతున్నాను రా, చెమటలు పట్టేస్తున్నాయి అంటే మీకు ఎఫెక్ట్ ఉందండి అన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, నేను చాలా సంతోషించాను. నాకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి నేను తీసుకున్న ట్రీట్మెంట్కి నేను సంతోషించలేదు, కానీ ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయన మా పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తాడు. నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి చెప్పాలి మీరు. ఆయన ఎందుకున్నాడు అక్కడ? అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులు చేయటానికి దేవుడు ఆయనకు వైద్య వృత్తిని ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఈయన బిడ్డ అంటాడు, మా పాస్టర్ గారిని కొరకు ప్రార్థన చేస్తాడు. చేయమను, తప్పే ఉంది అన్నాడు. ప్రార్థన చేశాను నేను ఆ డాక్టర్ గారికి. నేను చాలా సంతోషించాను ఆ రోజున. ఇలాంటి ఆత్మీయ బిడ్డలు, ప్రదేశని పిల్లలారా, నువ్వు పనిచేస్తున్న యజమానికి ఏ రోజునైనా నీ సేవకుని పరిచయం చేసావా? నువ్వు పనిచేస్తున్న యజమాని ఏ రోజునైనా దేవుడి మందిరానికి ఆహ్వానించావా? నువ్వు పనిచేస్తున్నటువంటి యజమానికి ఏ రోజునైనా, అయ్యా మీ కొరకే, మీ హాస్పిటల్, మీ కంపెనీ, మీ వ్యాపారం, నేను పనుడినే కానీ బాగుండాలని ప్రార్థన చేయటానికి వెళ్తున్నా, 1 గంట ముందు వెళ్తా, రేపు అయిపోయిన తర్వాత ఇంకో గంట ఆలస్యంగానైనా పనిచేస్తా అని ఏ రోజునైనా ఇలాంటి కాన్వర్జేషన్, ఇట్లాంటి ఆత్మీయమైనటువంటి స్థితి నీ యజమానితో పంచుకున్నావా? అసలు ముందే నువ్వు చెప్పేస్తున్నావుగా, మా ఓనర్ ఒప్పుకోడు, నువ్వే రావు, నువ్వు అవిశ్వాసివి. ఏమండి? దానియేలు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే అన్యుడైన నెబుకద్నెజరు దానియేలు దేవుడే దేవుడు అని ఆరాధికుడిగా మారలా? మాట్లాడరా? మారాడు. అందుకని ఇక్కడ కూడా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా మీరు దేవుణ్ణి సేవించాలి. సొలొమోను నీ తండ్రి దేవుడు, హృదయాలను పరిశోధిస్తాడు, ఆలోచనలు సంకల్పములు ఎరిగినవాడు. బా, ఎంత మంచి దేవుడు అండి మనం నమ్మిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఇలాంటి దేవుణ్ణి పట్టుకుని మనం పెట్టుకుని దేవుని పిల్లలారా, ఏమి మనపూర్వకంగా ప్రార్థన చేయక, హృదయపూర్వకంగా మనం ఆయన తట్టు తిరగక, మన హృదయాలు తిప్పక, ఆయన సేవించక మాట్లాడలేదు. చాలామంది ఏమీ లేని వారు అన్నీ సంపాదించుకుంటున్నారు. నాకు ఈ లోకంలో అన్నీ ఉన్నాయేమనుకున్న వాళ్ళు అమ్ముకు తింటున్నారు. ఆ దరిద్రం ఎందుకు పట్టింది మనకి? ఆయన్ని సేవించక, ఏం చేయక. అది హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నువ్వు ఆయన్ని సేవించాలి. తర్వాత చాలమ్మా, 100వ కీర్తన 2వ చరణం, అంటే 100వ కీర్తన 2వ చరణం, సంతోషముతో యెహోవాను సేవించుడి. దేవునికి స్తోత్రం. దీంతో అది దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఎలా సేవించాలట? సణుగుతూనా, గొణుగుతూనా, నిద్రపోతూనా? చెప్పాలి మీరు. ఎలాగట? అది సంతోషముతో ఆయన్ని సేవించాలి. ఎందుకు సంతోషం? మాట్లాడలేదు మీరు. ఆయన నా దేవుడైనందుకు నాకు సంతోషం, నాకు ఎన్నో ఉపకారాలు చేసినందుకు సంతోషం. ఏమండి, మీ బాబు అమెరికా నుంచి వస్తే సంతోషించవా? మాట్లాడలేదు. అమెరికా నుంచి వస్తేనే సంతోషం అయితే, మహామహిమ గల దేవుడు మన కోసం దిగొచ్చాడు కదా, మరి ఇంకెంత సంతోషం ఉండాలి? మాట్లాడలేదు.
దేవుని పిల్లలారా, అందుకే ఇలాగ ఎన్నో దైవ గ్రంథములో ఉన్నాయి. ఆయనను సేవించే విధానాలు ఇలా చేస్తే ఆయన అంటాడు 7వ అధ్యాయం 3వ వచనములో, దేవుని పిల్లలారా చివరి మాట చదవండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఆమేన్. అది దేవుని పిల్లలారా, ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేస్తాడట? విడిపిస్తాడు. నా దేవుడు విడిపించేవాడు, రక్షించేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు. యేసు నన్ను విడిపించినావు, పాపముల నుండి నన్ను విడిపించినావు. యేసు నన్ను విడిపించినావు, దయ్యముల నుండి నన్ను విడిపించినావు. ఏమండి, పాపముల నుండి, దయ్యముల నుండి, రోగముల నుండి, రుణముల నుండి, వ్యాజ్యముల నుండి దేవుడిని ఏం చేస్తాడు? ఆయన విడిపించే దేవుడు. ఆయన శత్రువుల చేతిలో నుండి అబ్రహాము వృద్ధాప్యమందు యుద్ధము చేస్తే లోతును విడిపించలా? ఫరో దాస్యపు శృంఖలాల నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించి నడిపించలా? నడిపించి పోషించలా? గమ్యానికి చేర్చలా? బబులోను చెర 70 సంవత్సరాల నుండి దానియేలు చేసిన ప్రార్థనకు దేవుడు దేవుని పిల్లల యూదులందరికీ విడుదల ఇచ్చాడు. అందుకే నేను చెప్తున్నాను, ఈ మనోహరమైన దేవుని సన్నిధానములో ఉన్న మనందరం కూడా దేవుని పిల్లలారా, నా దేవుడు నన్ను విడిపిస్తాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి. అందుకని ఒక్కొక్క న్యాయాధిపతులను లేపుకొని దేవుడు తన ఆత్మనిచ్చి వాడుకున్నాడు. అలాగే ఇదిగో ఈరోజు దేవుని పిల్లారా, ఈ మందిరములో కూడిన మనందరము కూడా ఈ 5 పై విషయాలు మనం చేస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? చెప్పండమ్మా, నమ్ముతున్నారా? మంచిది. దేవుని పిల్లలారా, అందుకని నేడు త్రిత్వదేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులను విడిపిస్తాడని సమూయేలు బోధించాడు. అలాగే వారు 5 విషయాలు చేశారు. అలాగే దేవుని పిల్లలారా, త్రిత్వదేవుడు మీతో కూడా చెప్తున్నాడు, నేటి కాల ఇశ్రాయేలీయులమై ఉన్న మనందరం కూడా ఈ 5 పాటిస్తే, ఈ 5 మనం దిద్దుకోగలిగితే, ఈ 5 మనం అందుకోగలిగితే, ఈ 5 మన హృదయాలకు మనం అద్దుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దేని నుండైనా విడిపిస్తాడు. దేవుని పిల్లలు, దేని నుండైనా మనలను విడుదల చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. అట్టి భాగ్యం వాక్యమై ఉన్న దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడివై ఉన్న మా తండ్రి, ఘనుడివై ఉన్న మా దేవా, నీ ఘనమైన నామానికి వందనములు. ఇంతవరకు మీరు మాతో ఇశ్రాయేలీయులను సమూయేలు ఎలాగూ దిద్దుకుంటూ వచ్చారో వాక్యము ముఖాంతరము ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, నీ బిడలమై ఉన్న మేమందరము కూడా అలాగూ డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా నాయన నీవే ఎలాగూ దిద్దుబాటును దయచేసావో అలాగే ఈ రోజును కూడా అనేక మంది దిద్దుకొని సిద్ధపడి నిన్ను అందుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి.